హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరము. ఇంకా మీరైతే అందరు బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నా. ఇవాళ వంకాయ చికెన్ ఫ్రైడ్ రైస్ కనిపెట్టిన సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఇంకా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నా ఫ్రెండ్స్. మంచిగా క్లీన్గా కడిగిన దాంట్లో కొద్దిగా సగం చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలరు, కొద్దిగా కారము, కొద్దిగా నిమ్మకాయ, సగం వక్క నిమ్మకాయ పిండి, ఇంకా మంచిగా కలిపేసేసుకొని మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ నానాలని పెట్టిన. ఇంకా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే చేసుకున్న టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ఇంకా చేసుకోండి. వంకాయ ఉంటే చాలు, కొద్దిగా చికెన్ తెచ్చుకొని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. మధ్యలో వదిలిపెడుతుండ్రు, నాకు కూడా సబ్స్క్రైబర్స్ లైక్స్ అయితే లేవు. ఇంకా నేను లేట్ చేయకుండా కట్టెల మీద సాసం చేర డింబక అన్నట్టు గ్యాసోడు అయితే మనం సతాంచిండు, మనమైతే ఊకోలేకుండా కడుపుకైతే నచ్చ చెప్పి మనం కట్టెల మీద అయితే వండుతున్నా. బటర్ వేసి కొద్దిగా కాజు వేసిన, మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకున్నా. ఇంకా ఎండలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్. ఈ కష్టానికన్నా మీరు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి మా ఇంటికాడ చల్లగా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ నేను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్, బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. సూపర్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. చూడండి, ఎండు ఒకటి కొడుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. ఎండతోని చాలా ఇదైపోతుంది. ఆ వేడి వేడి. గ్యాస్ లేదు ఫ్రెండ్స్, గ్యాస్ రాలేదు. అట్లా గ్యాస్ బుక్ చేసిన గ్యాస్ రాలేదు. ఇంకా మనకు తప్పదు కదా కట్టెల పొయ్యి మీద. గ్యాస్ కూడా సతాంచిన మన కడుపైతే ఉన్నది కదా. అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మండు అంటే కట్టెలు అస్సలు మండుతలేవు ఫ్రెండ్స్. ఊపి 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 చేతి ఒకటిని వస్తుంది, మొత్తం పొగ అయింది. ఏడిచినట్టే అయిపోయింది కళ్ళంతా. ఇక సరే చలో, వీడియో గురించి అయితే ఇంత కష్టపడాలి కదా, మన ఫాలోవర్స్కి ఒక మంచి వంటనైతే చూపెట్టాలని నేను ఎంత ఊపి 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 అగో పొగ చూడండి ఫ్రెండ్స్. బగోన్ అంతా నల్లగా అయిపోయినాయి. ఇక కష్టం అనుకుంటా కడుపుకి ఉపవాసం ఉంచక, కడుపుకి ఎండ పెట్టకుండా ఏదో ఒకటి చేసుకొని తిందామని ఇంకా వంకాయలు ఉండే. ఇదైతే మగ్గుతుంది మంచిగా చికెన్ బటర్ వేసిన కదా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇంక ఇదైతే అయినట్టే. నేనైతే ఇది ఇక కొద్దిగా గిన్నెలోనైతే తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ అవుతుంది అంటే, ఇంకా నేను కట్టెల పొయ్యి మీద చేసిన ఆ టేస్టే అలాగా వేరేగా అయిపోయింది. సూపర్ అయింది. నేను ఎంతనైతే అనుకున్నా దానికంటే డబుల్ అయింది టేస్ట్ అయితే. ఇంకా నేను మళ్ళీ ఆ గిన్నెలనే కొద్దిగా నూనె పోసి ఒక 4 గుడ్లు అయితే 4 3 కొట్టిన ఫ్రెండ్స్. అది మొత్తము ఇట్లా ఫుడ్ టైప్ చేసిన మొత్తము చేసి అది కూడా పక్కకు పెట్టేసుకున్నా. ఆ గిన్నెలో మళ్ళీ కొద్దిగా నూనె పోసేసుకున్నా. ఎందుకంటే వేరే గిన్నెలు తీద్దాం అనుకుంటే నల్లగా అయిపోతున్నాయి. అదే గిన్నెలో చేసిన. కొద్దిగా క్యారెట్ కూడా వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా, ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఉన్నాయి. ఇంకా వంకాయలతో సూపర్ అవుతుంది. నేనైతే ఫస్ట్ సారి చేసిన. ఇంకా వంకాయ సూపర్ ఉంది. చూడండి, ఏ వంకాయలైనా పర్వాలేదు. ఇంకా వంకాయలు కూడా నేను కోసేసుకొని దాంట్లోనే వేస్తున్నాం. ఇంకా అల్లం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్, ఉప్పు, కారం అన్నీ. జీలకర్ర ధనియాలు అయితే కొద్దిగా రోస్ట్ చేసుకున్నా, అంటే డ్రై రోస్ట్ చేసుకొని పట్టించిన, అంటే మిక్సీలో పట్టుకున్నా. ఇంకా వేసేసిన ఫ్రెండ్స్. ఇంకా వేసినాక కొద్దిగా మగ్గాలని పెట్టిన. దాంట్లో సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసేసుకున్నా. టమాటో కెచప్ కూడా వేసుకున్న ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అవుతుంది. ఇంక ఇవన్నీ అయితే కలిపేసేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా మనము ఈ గుడ్డు, ఈ చికెన్ కూడా వేసేసుకొని ఇది కూడా కలిపేసేసుకొని, ఇంకా అతి కష్టం మీద మండను అని కట్టెలంటే మండు వీడియో చేస్తున్నా అన్నట్టు కట్టెలకు రిక్వెస్ట్ చేసి మంటనైతే అయిపోయింది, వంటన కూడా అయిపోయింది. ఇంకా కలిపేసేసుకుంటున్నా. కొద్దిగా హాఫ్ నిమ్మకాయ కూడా ఉండే, అది కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుందని ఇక మూత పెట్టి అబ్బా రిలాక్స్ అయిపోయిన ఫ్రెండ్స్. చూడండి, అక్కడనైతే నీడ ఉంది, ఇక్కడనైతే నేను అంత వంట అయిపోయినాక అప్పుడు నీడ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా నేను టేస్ట్ చేస్తా అని
చేసిన ఫ్రెండ్స్. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి, నిజం చెప్తున్నా చాలా బాగా అయ్యింది. బ్రింజాలు వంకాయతోటి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది టేస్ట్ అయితే. వంకాయ అయితే సూపర్ ఉంది. నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం, అంటే కర్రీస్లలో. ఇది ఒకసారి ట్రై చేద్దామని చేసిన. ఇంకా నేను సర్వింగ్ చేసేస్తున్నా ఒక గిన్నెలో. చూడండి ఎంత బాగా అయింది. సర్వ్ చేసుకుంటే డెకరేట్ అయితే సూపర్ అయింది. పక్కకు ఆనియన్స్ వంకాయ అందులో తీసి గిన్నెలో తీసి పెట్టిన ఫ్రెండ్స్. ఈ చిన్న వంట కన్నా నా కష్టానికి ఒక చిన్న లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ అంటున్నా మంచి మంచి వంటలు మీకు పెడతా. నాకు ఏది కొత్తగా వండాలన్నా చేయాలంటే లేట్ చేయకుండా వండుతా, మీ ముందు పెట్టేసేస్తా. మీరు చిన్న లైక్ కొట్టేసేయండి అంతే ఫ్రెండ్స్. చూడండి నేను టేస్ట్ చేస్తున్నా. ఇవాళ మా బాబు అయితే లేడు, ఆఫీస్కి పోయిండు. ఇంకా నేనైతే చెయ్యాలని చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. కాజు వంకాయ చికెన్ క్యాప్సికమ్ క్యారెట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా కొద్దిగానన్నా చేసుకొని నా మీద నమ్మకం ఉంటే ఒక్కసారి చేసుకొని తినండి. బాయ్ ఫ్రెండ్స్.